ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని భాస్కరరావు భవన్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కంటి వైద్య నిపుణులు మైథిలితో మాట్లాడుతూ ఎల్లాగౌడ్ ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, పట్టణ ప్రజల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి వివిధ ఆరోగ్య బీమాల కింద కరీంనగర్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్లు కూడా చేస్తారని చెప్పారు. ఈ శిబిరానికి 100 మందికి పైగా హాజరు కాగా డాక్టర్ మైథిలి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంతమందికి ఆపరేషన్లు అవసరమని డాక్టర్ నిర్ధారించారు. ఎప్పటికప్పుడు మీకు విషయాలు తెలియడానికి, తర్వాత మీకు బాధ్యతగా ఇక్కడికి వస్తే మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి, ఎందుకంటే అందరూ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కాబట్టి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఫస్ట్ పరీక్షలు చేసి అవసరం అనుకుంటే ఆపరేషన్ కరీంనగర్ కానీ, వరంగల్, హైదరాబాదు ఉన్నది. హైదరాబాద్లో చాలా పెద్ద బ్రాంచ్, పెద్ద ఆఫీస్ ఉంది. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. చాలా అంటే హాస్పిటల్ రకరకాలుగా వస్తున్నాయి. కాకపోతే మనకు బాధ్యత అనేది మీరు ఇచ్చిరు కాబట్టి మన ఆఫీసులనే పెడితే మనకు కూడా కొంత అందరికీ నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి బాధ్యత కూడా మేము వారిని తీసుకుంటున్నాం. ఎందుకంటే గ్యారంటీగా అందరినీ పేషెంట్లను మంచిగా చూడడానికి, ఈ హెల్త్ కార్డులో డబ్బులు కూడా ఏ విధంగా కట్ అయితే అనేది కూడా మనం చూసుకోవచ్చు. లేదా ఎంప్లాయీస్ అయితే కూడా డైరెక్ట్ రెఫరల్ కూడా మన ఆఫీస్ నుంచి మనం కూడా చేసి రెఫరల్ చేస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ మనకు ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వారికి మీరు ఈ విషయాన్ని, ఈ హాస్పిటల్ భాస్కరరావు భవన్లో క్యాంప్ ఏర్పాటు చేసిరు. వారానికి లేకపోతే 15 రోజులకు ఒకసారి అన్న క్యాంప్ పెట్టాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అందులో అప్పుడే మనం డైరెక్ట్ తీసుకుపోయి ఆపరేషన్ చేసి తీసుకొచ్చేలాగా ఉంటుంది. బాధ్యత ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనకి గ్యారంటీగా బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి అడ్రస్లు ఎక్కువ అక్కడికి పోతే ఆపరేషన్, కన్ను ఆపరేషన్ కాబట్టి ఏమవుతుంది ఏందో అనేది కొంచెం ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఒక కన్ను ఆపరేషన్ అంటే సున్నితంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంటుంది. మనం ఉన్నాం కాబట్టి మధ్యలో వాళ్ళు కొంచెం బాధ్యతగా చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన వారికి అందరికీ ఇక్కడికి దగ్గర ఉంటే అన్ని అవకాశాలు ఉంటాయని ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు ముందుకు హాస్పిటల్ వారికి, డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా మన యూనియన్ తరఫు నుంచి, మన తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము వాసన్ ఐ కేర్ కరీంనగర్ నుంచి వచ్చాము. ఈరోజు ఈ క్యాంప్ ప్రధానంగా పెట్టడానికి కారణం ఏంటి అంటే, కంటి సమస్యలు ఏమైనా ఉంటే పరీక్షించి వాటికి అది కళ్ళజోడు అవసరమా, ఆపరేషన్ అవసరమా, లేకపోతే ఏమైనా రెటీనా ప్రాబ్లమ్, లోపల కంటినరం ప్రాబ్లం ఉన్నాయా అవన్నీ చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి మీకు ఆప్షన్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇవి సింగరేణి ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాము. సో అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రంగు శ్రీను, సంఖ్య అశోక్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు కె మైథిలి, హాస్పిటల్ మేనేజర్ యాదగిరి, హాస్పిటల్ సిబ్బంది రమేష్, అజయ్, అన్వేష్, నేహ, తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.